బిఆర్ నాయుడు అనేటువంటి వాడికి నైతిక విలువలు ఉంటాయని మేము అనుకోం. ఎందుకంటే ఆయన వ్యవహరించేటువంటి తీరు గాని, మీడియాలో ఆయన బెదిరింపు ధోరణి గాని, బ్లాక్ మెయిలింగ్ విధానం కానీ, ఎవరు కూడా బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి నీతి నిజాయితీతో ఉండేటువంటి వాడు కాదు, అత్యంత నీచుడు అనేటువంటిది ఈ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా అవినీతి అనైతిక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. దానికి పరాకాష్ఠగా సాక్షాత్తు కోట్లాది మంది కొలిచేటువంటి, ఆరాధించేటువంటి, దేశ విదేశాలలో అంటే ప్రపంచ స్థాయిలోనే అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి, ఆంధ్ర రాష్ట్రం గర్వించేటువంటి ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పాలక మండలి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి బోలినేని రాజగోపాల్ నాయుడు అలియాస్ బిఆర్ నాయుడు. ఆయన చేసినటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి కార్యక్రమం, మహిళల పట్ల ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఒక ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి పాలక మండలి చైర్మన్ గా ఆ పాలక మండలి ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను పెంచే విధంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటి వ్యక్తిగా బిఆర్ నాయుడు గారు ఆయన రాసలీల కార్యక్రమాన్ని ఈ మధ్య మనం చూసాం. అందుకని చంద్రబాబు నాయుడు, బిఆర్ నాయుడు ఏమి చేసినా, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా, ప్రజలు ఏమనుకున్నా, నాకు కావలసినటువంటి మీడియా సహకారం నాకు కావాలి. ఆయన TV5 అధినేత కాబట్టి ఆయన ఏమి చేసినా, ఎవరేమనుకున్నా సరే నేను ఆయన్ని పాలక మండలి చైర్మన్ గా కొనసాగిస్తాను అన్నట్టుగా ఆయన పోకడలు కనిపిస్తున్నాయి. మేమందరం అనుకున్నాం బిఆర్ నాయుడు అనేటువంటి వాడికి నైతిక విలువలు ఉంటాయని మేము అనుకోం. ఎందుకంటే ఆయన వ్యవహరించేటువంటి తీరు గాని, మీడియాలో ఆయన బెదిరింపు ధోరణి గాని, బ్లాక్ మెయిలింగ్ విధానం కానీ, ఎవరు కూడా బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి నీతి నిజాయితీతో ఉండేటువంటి వాడు కాదు, అత్యంత నీచుడు అనేటువంటిది ఈ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి పరిస్థితుల్లో అటువంటి వ్యక్తిని మీరు ఇవ్వవద్దు అని చెప్పి ఒక మహిళ ముఖ్యమంత్రి కాకముందే మొరపెట్టుకున్నా, ఆయన యొక్క అనేక అనైతిక కార్యక్రమాల గురించి వివరించి లేఖ రాసినా వీటన్నిటిని లెక్క చేయకుండా, చంద్రబాబు నాయుడు కనీసం వాటి మీద విచారణ జరపకుండా, న్యాయాలు నిజానిజాలు తెలుసుకోకుండా అటువంటి వ్యక్తిని ఈరోజు ఆయన నియమించాడు. అంటే దాని అర్థమైంది, చంద్రబాబుకి ఈరోజు చెప్తున్నాడు, చంద్రబాబు నేను ఇంట్లో నుంచి చూస్తే దేవుడు కనపడతాడు, మా ఎలవేలు వెంకటేశ్వర స్వామి. చంద్రబాబు నాయుడుకి భయం ఉన్నా, భక్తి ఉన్నా, రెండింటిలో ఏదున్నా సరే బిఆర్ నాయుడిని నియమించుండేవాడు కాదు, నియమించిన తర్వాత ఆయన రాసలీలలో బయటకు వచ్చిన తర్వాత కొనసాగించుండేవాడు కాదు. కాబట్టి ఈరోజు నా ఇష్టారాజ్యంగా నేను వ్యవహరిస్తానన్న తర్వాత చిన్న స్థాయిలో కూడా ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుమల ప్రాశస్త్యం, వెంకటేశ్వర స్వామి ప్రాభవం, దానికి ఉన్నటువంటి భక్తి, ప్రజలు ఆయన పట్ల ఉన్నటువంటి భక్తి, దాని పట్ల ఆయన పట్ల ఉన్నటువంటి ఆ అభిమానం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఈరోజు వెంకటేశ్వర స్వామి అనేటువంటి వాడు ఉన్నాడు అని అంటే మాకు ఒక అండ అనేటువంటి భక్తులు కోట్లాది మంది ఉన్నారు ఈరోజు. అటువంటి దానికి ఒక అనైతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాడు, నైతిక విలువలు లేనటువంటి వాడు, నిజాయితీ లేనటువంటి వాడు, నీతిగా వ్యవహరించినటువంటి వాడు ఈరోజు అటువంటి వ్యక్తిని నియమించడం పట్ల వెంకటేశ్వర స్వామి గోదా సమేత, లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అందరం మహిళలతో కలిసి పూజలు నిర్వహించి, స్వామి నువ్వైనా ఆ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించి ఈ బిఆర్ నాయుడిని తొలగించేటువంటి విధంగా చర్యలు చేపట్టండి. బిఆర్ నాయుడు దిగిపోడు, బిఆర్ నాయుడు అసలు దాంట్లో ఏమి తప్పు ఉంది అని చెప్పి ప్రశ్నిస్తున్నాడంటేనే బిఆర్ నాయుడు యొక్క నైతిక విలువలు, ఆయన నిజాయితీ అర్థమైపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడికైనా మంచి బుద్ధి ప్రసాదించి అటువంటి వ్యక్తిని ఆ పోస్ట్ నుంచి, ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించేటువంటి విధంగా మీరు ఆయనలో ఒక చొరబడో, లేకపోతే మీరు జోక్యం చేసుకున్నా, లేకపోతే మీ యొక్క ఆశీస్సులతోనో మీ యొక్క ఆదేశాలతోనో చంద్రబాబు నాయుడు లొంగి చేయాల్సిందే తప్ప ఈ ప్రజల గురించి చంద్రబాబు నాయుడు భయపడేటువంటి పరిస్థితుల్లో సాక్షాత్ మీకు కూడా మిమ్మల్ని చూసి కూడా భయం భక్తి లేకుండా పోయింది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయండి అని చెప్పి ఈరోజు ప్రత్యేకించి కోరడానికే ఈరోజు పొదలకూరు మండల కేంద్రంలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అందరం భక్తులు, ఉన్నటువంటి స్థానిక నాయకులు, మహిళలు, కార్యకర్తలు అందరితో కలిసి ఈరోజు ఒక ప్రత్యేక పూజలు నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆశీస్సులు ఉండాలని, ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వం నియమితుందో, ప్రజలు ఎన్నుకున్నారో, దానికి ఇంకా ఒక 3 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఈ 3 సంవత్సరాలు పరిపాలించేటువంటి సమయంలో చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24
24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.